కన్నా ఆకలేస్తుంది. ఏం లేవో తినడానికి? ఏదో ఒకటి చేయండి. ఏం చేయాలి? ఏమన్నా అంటే కర్రీనా లేకపోతే ఏంటి? కాదు, ఏదైనా స్టార్టర్ లాగా. స్టార్టరా? వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జే. నాన్ వెజ్జే కావాలి నీకు? వెజ్ నేనేం తిన్ను. గోబీ మంచూరియా తినా? తిన్ను. నాన్ వెజ్ తిని చాలా రోజులైంది నేను, అందుకే. ఓకే, ఏమున్నాయి మరి? ప్రాన్ ఉంది. చికెన్ లేదా? లేదు, ఇవాళ మార్నింగ్ ఉండే. ప్రానా? సరే చేస్తా, ఏదో ఒకటి చేద్దాం. తింటావా మరి చేసిన తర్వాత? మళ్ళీ నా తర్వాత నేను ప్రాన్ తిన్ను అది ఇది అని అంటావా? ప్రాన్ తింటా కదా నేను. తింటావా? షూరా? ఏదైనా స్టార్టర్ లా చేస్తే తింటా. ఓకే, స్టార్టరా? ఓకే సరే అయితే చేస్తాలే. మరి హెల్ప్ చేయి కొంచెం. చేస్తాను. సరే అయితే. ఏం చేస్తున్నావు? ఏంటి? ఏం చేస్తున్నావు? షూట్ చేస్తున్నా. హెల్ప్ చేయమంటే షూట్ చేస్తున్నావా? ఏం చేస్తున్నారు? రెసిపీ నేమ్ ఏంటి? రెసిపీ నేమ్ మీరు పెట్టారా? మేము పెట్టుకోవాలా? ఫ్రైడ్ ప్రాన్. ఓకే ఓకే ఓకే. కొంచెం సాల్ట్. నెక్స్ట్ కారం. కారం. తర్వాత నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అదేంటి ఏమంటారా? వెల్లుల్లి, జింజర్. జింజర్ వెల్లుల్లి కాదు, జింజర్ ఇస్ గార్లిక్. గార్లిక్. ఇంకా ఇప్పుడు లెమన్. సో ఓకే, లెమన్ వేసిన తర్వాత ఓకే, ఇవన్నీ అయిన తర్వాత కలుపుకోవాలి. ఇది జనరల్గా ఎంత టైం తీసుకుంటుంది మొత్తం రెసిపీ అవ్వడానికి? రెసిపీనా? నాకు తెలిసి ఇప్పుడు ప్రాన్ కలుపుకుంటాను కదా, ప్రాన్ కలిపిన తర్వాత ఇంకొక 2 ఐటమ్స్ కలుపుకోవాలి. ఓకే, అవి కూడా ఒక 5 minutes అంతే. ఇప్పుడు ప్రాన్ ఒక 2 minutesలో కలిపిస్తాను. ఓకే, మిగిలిన ఫ్లోర్స్ అన్నీ కూడా ఒక 5 minutes లోపే. తర్వాత ఒక 10 minutes డీప్ ఫ్రై. కారం ఇంకా వేసాము. యా, ఇంకా స్పైసీ కావాలా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను కదా, ఇంకా స్పైసీ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకురా. స్మాల్ స్పూన్. చాలా చాలా ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుందాం నీకు. అదే గార్లిక్ పీసెస్ లాగా వేసారు కదా, మళ్ళీ అవి ఎందుకు వేసారు? ఇది వేసుకున్నప్పుడు మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికోసం వేసుకుంటాం, మసాలా ఇవన్నీ కొంచెం బాగా పట్టడానికి. గార్లిక్ ఎందుకు వేసానంటే అవి ఎప్పుడైనా సరే నువ్వు చిల్లీ చికెన్ కానీ ఇవన్నీ కూడా తిన్నావు కదా చాలా, అప్పుడు నీకు గార్లిక్ తగిలినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది. సో మనకి మొత్తం క్లీన్గా నీట్గా తీసినంత తర్వాత గార్లిక్ ఉంటుంది కదా, అది బాగుంటుంది. సో అందుకు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ నాకు ఇది కావాలి. ఏంటిది ఏమంటారు దాన్ని? మైదానా? ఏమంటారు దాన్ని? మైదా, ఆల్ పర్పస్ ఫ్లోర్. ఓకే, సరిపోద్దా? ఓకే, నాకు ఇక్కడ లైన్ వచ్చింది. ఏం చేసావు? ఎందుకు వచ్చింది అలాగా? రివర్స్ లో పడుకుని పోయా. ఓకే, 2 spoons మైదాకి 2 spoons కార్న్ ఫ్లోర్. 3 spoons. సో డబుల్, కాకపోతే అది ఫుల్గా వేసాను, ఇందులో వేసాను.
ఓకే, పెప్పర్ పౌడర్ కావాలి. లోపల పెట్టండి. ఎస్, పెప్పర్. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా అందులో వేసాం కదా కొంచెం. సో కొంచెం చాలా తక్కువ, కొంచెం. వెయిటింగ్ ఫర్ స్నాక్, వెయిటింగ్ ఫర్ స్టార్టర్. టింగ్ టింగ్ టింగ్. ఎప్పుడు వస్తుంది స్టార్టర్ కన్నా? ఎప్పుడు వస్తుంది? వచ్చేస్తుంది ఆన్ ది వే. ఓకే, ఆకలి వస్తుంది. ఓకే, ఒకటి పక్కన పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంత పెద్ద ప్రాసెస్. ఎస్, సో కొంచెం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఓకే, ఐ వాంట్ 1 egg. కొంచెం చూపిస్తూ చేస్తున్నాం అందుకు లేట్ అవుతుంది. యా, లేదంటే ఫాస్ట్గానే. గుడ్డు బదులు కొట్టండి. ఎగ్ వేసుకున్నామా, ఇప్పుడు తిప్పుకున్నామా, తిప్పుకోవాలి. ఇప్పుడు దాంట్లో నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే నాకు తెలియదంట, మీరు చెప్పాలంట. బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ అమ్మ ఎంతసేపు? ఎంతసేపు? 5 minutes కూడా అవ్వలేదు. 5 minutes అవ్వలేదా? అంతే నా ఉత్తి ఎగ్గ పక్కకు పెట్టుకోవాలా? ఓకే ఓకే, నౌ ది ఇంపార్టెంట్ ఘట్టం. మన దగ్గర ఇది ఉంది కదా, అదేంటో చెప్తాను. బ్రెడ్ క్రమ్స్. ఎస్, బ్రెడ్ క్రమ్స్. ఇది ఒకవేళ ఎవరికి కొంతమందికి తెలియదు బ్రెడ్ క్రమ్స్ అంటే ఏంటో. సో నువ్వు డిస్క్రిప్షన్లో గట్రా మెన్షన్ చేసావు అనుకో. నేను చెప్తా కదా, బ్రెడ్ క్రమ్స్ అంటే బ్రెడ్స్ సైడ్స్ ఉంటాయి కదా, నేను కనిపించాలి లేకండి ఎంతసేపు. బ్రెడ్ సైడ్స్ ఉంటాయి కదా, సో సైడ్స్ కట్ చేసి 4 sides కట్ చేసేయాలి. బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ ఉంటుంది కదా, కట్ చేసేసిన తర్వాత మధ్యలో ఓన్లీ ప్లెయిన్ పార్ట్ ఉంటుంది కదా, లైట్ కలర్ పార్ట్, ఆ పార్ట్ తీసుకొని మిక్సీ పట్టేసుకోవడం. దాన్నే బ్రెడ్ క్రమ్స్ అంటారు. అది పౌడర్ లాగా అయిపోతుంది అనమాట, ఇలా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు నాకు ఒక బౌల్ కావాలి. ఏం బౌల్? ఆయిల్ చూడండి ఎంత పెద్దది ఇచ్చింది. చిన్న చిన్న బౌల్స్ లేవు మరి. సో ఫస్ట్ అది హీట్ చేసి ఆయిల్ వేసేసి ఉంచండి, ఏం కాదు. ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్, అంతే కదా. అది భలే ఉంది, నేనే కొన్నాను. అది ఎంత క్యూట్ ఉంది ఇది, చూడండి ఎంత క్యూట్ ఉందో. గుర్తు కూడా లేదు ఇది కొన్నానని. సో ఈ ప్రాన్ మనం దానిలో డిప్ చేసుకోవాలి. ఎందుకు ఇంకే సరిపోద్దా అన్నావు కదా. సో యాక్చువల్గా దీనికి అంటుకుంటే చాలు. సో క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అయితే ఇవి కార్న్ ఫ్లోర్ అవన్నీ వేసాము. ఓకే, సో తర్వాత దీన్ని ఎగ్లో ఉంచాలా. మైదా మిక్చర్లో డిప్ చేశాక మళ్ళీ ఎగ్లో డిప్ చేయాలి. ఓకే ఓకే, ఇక్కడ డిప్ చేసావు కదా. డిప్ చేసి ఇంకా వెంటనే వేసేసుకోవాలి. మనం డిప్ చేసి దాంట్లో ఉంచక్కర్లేదు కదా. నెక్స్ట్ ఎగ్లో డిప్ చేసిన తర్వాత అది బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలి. ఓకే, సో ఈ 3 వాటిలో మిక్స్ చేయాలన్నమాట. అందుకని అన్ని ముందు ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. మిక్స్ చేసుకుని వెంటనే వేసుకోవాలన్నమాట మనం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీకు క్లియర్గా చూపించడానికి కోసం అలా చేస్తున్నాం. నాకు తెలిసి చాలా టేస్టీగా ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఈ ప్రాసెస్ ఇలా చేస్తే ఖచ్చితంగా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి. చేయకపోతే ఈ ముందు నెక్స్ట్ మీకు హెల్ప్ చేయొచ్చు కదా. నేను ఇంకా చెయ్యి పెట్టాను. ఓకే,
ఏమన్నా అందించమంటే అందించడానికి ఉన్నాను కదా, నేను కూడా చేయబెట్టేస్తాను. అది క్యూట్గా ఉంది ఆ బౌలు. రెసిపీని కనిపెట్టినా కూడా అన్ని క్వశ్చన్లు ఉంటుంది తెలియదు వాళ్ళకి. కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై జాతి పేలుతుంది అనుకున్నాను కొన్ని పెట్టేసాక వేసేసాక పెడతాం. అన్నీ ఒకే ట్రిప్లో అయిపోతాయి కదా, అన్నీ ఉదాహరణ అవుతాయి కదా తెలిసిన పెద్దగా ఉంచక్క. లోపు సాస్ రెడీ చేద్దామా? సాస్ రెడీ చేయి. మంచి స్మెల్ కమింగ్గా. హెల్దీ రెసిపీస్ కూడా పెడతాను నేను. మిల్లెట్ స్వీట్స్ ఎప్పుడు నుంచి ఇవి కూడా పెడతా. ఎవ్రీ వీక్ అదొకటి ఇదొకటి అదొకటి అది వస్తుంది. సో హెల్దీ రెసిపీస్ నేను చేస్తాను, ఇలాంటి రెసిపీస్ ఏం చేస్తారు. ఓకే, మంచిగా తినాలంటే నావి, కడుపు ఎండబెట్టుకోవాలంటే నీవి. ఎండబెట్టుకోగల టేస్టీగా ఉంటాయి హెల్దీ రెసిపీస్ అన్నమాట. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి హెల్దీ రెసిపీస్ కోసం. సబ్స్క్రైబ్ టు హైటెక్. Subscribe to Heavenly Homemade. First subscribe to Kitchen Paradise. Yes. ఇక్కడ నుంచి రెసిపీస్ అదిరిపోతాయి అసలు. I want to see in kitchen. చూసారా? ఒక రెసిపీ చూసామట్టు ఏదో నేను మామూలుగానే ఒక కలర్ లో ఉంటాను, అది ఇంకా అలాగే చూపిస్తుంది. అది అలాగే చూపిస్తుంది, నేను కూడా అలాగే ఉన్నాను కదా. కాదు నలుపు తెలుపు ఏముంది కదా, మనసు తెల్లగుంటే చాలు. కాదు కన్నా ఒక రెసిపీకే ఏసీ కావాలనిపిస్తే పొద్దున్న ఏమో కలర్ అయితే చేంజ్ చేయాలి. మంచిగా అనిపిస్తుంది నాకు కూడా. యాక్చువల్లీ సీ ఫుడ్లో సరిపోతుంది ఎంత సాల్ట్, కొంచెం లైట్ వేస్తే చాలు. ఆల్రెడీ దాంట్లో కొంచెం సాల్ట్ ఇష్యూ ఉంటాయి కదా, సరిపోతాయి. పేరేంటి కన్నా ఫ్రైడ్ ప్రాన్స్ కదా. సో ఫ్రైడ్ ప్రాన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా. ఫస్ట్ చాలా ఫ్రై, అదే దాని ఏమంటారు, చాలా క్రిస్పీగా ఉన్నాయి ఫస్ట్ చూడడానికి అయితే. ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ నార్మల్గా తిను, తర్వాత సాస్ తిను. మనకు తెలియదు కదా టేస్ట్ ఎలా ఉంటుంది. సాల్ట్ అన్ని సరిపోయిందా చూడు. ఎక్కువ ఫ్రై అయిందా? బాగుంది, సూపరా. బాగుంది, పర్ఫెక్ట్, సూపర్, చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా ఫ్రై అయింది మొత్తం, పర్ఫెక్ట్. సాల్ట్ అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. సో నేను స్నాక్స్ లాగా తినచ్చు వీటిని, బాగున్నాయి. నేను బాగా వస్తుంది అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది. రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి అన్నమాట. మీరు ఇప్పుడు ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మీరు ట్రై చేస్తే కనుక ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ కుదిరితే పిక్చర్స్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. సో అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట మాకు. మేము చేసి మీరు ట్రై చేశారు, అవి బాగున్నాయి అని అనిపిస్తాయి. సో అంతే, ఈరోజైతే ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం.
అండ్ మేము తినడంలో బిజీగా ఉంటాం, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంలో బిజీగా ఉండండి. ఓకే, అంతే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. See you again. Bye bye.